జూన్ 22వ తారీఖు రోజు జ్యేష్ఠమాసము శుక్లపక్షము అష్టమి తిథి. ఇది దశమహావిద్యలలో 7వ విద్య అయినటువంటి ధూమవతి అమ్మవారి యొక్క జయంతి. ఈ రోజున అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ముఖ్యంగా మహిళలకి దీర్ఘ సౌమంగళ్యత సిద్ధి కలుగుతుంది. అలాగే నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు సరైనటువంటి మార్గదర్శకం వాళ్ళకి దొరుకుతుంది. అంటే ఇప్పుడు చదువులో ఉన్నాయి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఉద్యోగాలు 4 కంపెనీలు వస్తాయి, ఏ కంపెనీ మంచిది, ప్రాజెక్టులు ఏం చేస్తే మంచిది, ఇలా ఏదైనా డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. అటువంటి వాళ్ళకి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహంతో డెసిషన్ మేకింగ్ అవుతుంది. అంతేకాకుండా నవగ్రహాలలో గత జన్మ కర్మదోషాల్ని కలగజేసేవాడు కేతువు. ఈ ప్రభావం వలన చెప్పకుండా మనకు పనులు జరుగుతూ ఉంటుంటాయి, చెప్పకుండా ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. అటువంటి కేతుగ్రహానికి అంతరిక్ష దేవత ఈ ధూమవతి. ఈ ధూమవతి ఆరాధన చేయడం వల్ల కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి, సర్పదోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి అమ్మవారి ఆరాధన వల్ల సంపద కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అలాగే సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్య ప్రదాత కూడా ఈ అమ్మవారు. అంటే అమ్మవారి ఉద్భవించినటువంటి సందర్భంలో 2 రకాలుగా, దక్షయజ్ఞంలో భర్త మాట కాదని వెళ్ళడం వల్ల పరాభావానికి గురైనటువంటి అమ్మవారు తనని తాను దహించుకొని ఉండడం వల్ల ధూమం ఏర్పడుతుంది, పొగ ఏర్పడుతుంది. అదే ధూమవతి అమ్మవారి స్వరూపమని. అలాగే ఇంకొక విధానంలో ఆ యొక్క అమ్మవారు ఒకసారి పరమేశ్వరుణ్ణి అడుగుతుందట, ఏమని, నాకు ఆకలిస్తుంది ఏదన్నా పెట్టు, ఆకలిస్తుంది ఏదన్నా పెట్టు అని. ఆ సందర్భంలో ఈశ్వరుడు కోపగించి అమ్మవారిని మింగేస్తాడట. అలా అమ్మవారు ఇలా కంఠంలో, గరళ కంఠంలో ఉండి ఈ యొక్క నీలి వర్ణంలో ఉండిపోయిందట. అందుకని అమ్మవారు ధూమవతి అలా ఉద్భవించింది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మవారి యొక్క ఆరాధన వల్ల విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి, జ్ఞానము కలుగుతుంది. అన్నిటికంటే మించి మనకేదైతే మన ముందు ఎవరైతే మంచిగా నటిస్తూ తర్వాత గోతులు తెవ్వాలని ఆలోచన ఉన్నవాళ్ళు, మనల్ని స్వార్థానికి వాడుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ స్వార్థానికి అటువంటి వాళ్ళని దూరం చేస్తుందట. చాలాదా మన జీవితంలో సంతోషంగా గడపడానికి ఒక్క అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అయితే 10:24 వరకు ఉదయం ఈ యొక్క ఉత్తర నక్షత్రం ఉండి తదనంతరం హస్తా నక్షత్రం వస్తుంది. హస్తా నక్షత్రానికి అధిపతి ఈ యొక్క చంద్రుడు, కాబట్టి మనఃకారకుడైన చంద్రుడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 10:24 తర్వాత ఈ అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో ఎవరైతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉండి దిశానిర్దేశం లేకుండా ఇబ్బందులు పడుతున్నారో, అలాగే ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్నారు, భర్త ఆరోగ్యం పట్ల ఎవరైతే భార్యలు కలత చెందుతున్నారో, అలాగే ఏ పని చేయాలన్నా నిర్ణయం తీసుకోలేకపోతున్నారో, ఒంటరితనంతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి దోష నివారణార్థమై సాయంకాలం 6 గంటలకి జూన్ 22వ తారీఖు రోజున ధూమవతి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష ప్రభావం కావున శనిదోష నివారణ పూజలు, హోమాలు కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 22వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలండి ఈ పూజ ఈ రోజున అంటే, ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని వీలైతే ధూమవతి అమ్మవారి చిత్రపటము లేదా లలిత అమ్మవారి చిత్రపటానికి వాడిపోయిన పుష్పాల మాల, అంటే అమ్మవారికి ఈ ధూమవతి అమ్మవారికి తాజా పుష్పాలు ఇష్టం ఉండదు, కొద్దిగా వాడినటువంటి పుష్పాల మాల అమ్మవారికి వేసి, తదనంతరం అమ్మవారికి ఆవ నూనెతో దీపారాధన చేసి చక్కగా ఈ అమ్మవారికి ధూమవతి మూలమంత్రం ఓం ధూమ్ ధూమవత్యై నమః అనే నామాన్ని 1008 సార్లు కానీ 10,000 సార్లు కానీ జపం చేసి
ధూమవతి అష్టోత్తర పూజతో వాడిన పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి తదనంతరం డ్రై ఫ్రూట్స్, నల్ల నువ్వులు అమ్మవారికి ఆరాధన అనగా ఆరాధనలో భాగంగా నైవేద్యం సమర్పించాలి. ఎందుకంటే మామూలు తాజా పండ్ల కంటే డ్రై ఫ్రూట్స్ ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఆ విధంగా అమ్మవారికి ఇష్టం. ఈ అమ్మవారి రూపం ఎలా ఉంటుందట, చింపిరి జుట్టుతో ఉండి ముసలి రూపముతో ఉండి నుదుటిన బొట్టు కూడా లేకుండా తెల్లటి వస్త్రాలు ధరించి ఒక చేతిలో చాట పట్టుకొని రథం మీద కూర్చొని, గుర్రం లేని రథం మీద కూర్చొని వికృతాకారముతో శ్మశానము గుండా వెళుతూ వస్తుందట. కాకి వాహనమట ఈ అమ్మవారికి. అందుకనే ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ సంబంధించినటువంటి గత జన్మ కర్మదోషాలతో పాటు శనిదోష నివారణ పూజలు కూడా, శనిదోష నివారణ కూడా జరుగుతాయి. ఈ విధంగా మనిషి కర్మబంధాల నుంచి విముక్తి అవుతాడు. ఈ అమ్మవారికి విశేషముగా ఈ యొక్క అర్చనాది కార్యక్రమాలు జరిపించిన తరువాత కాకులకి ఏదైనా తినే పదార్థాలు పెట్టాలి ప్రాణులలో. ఇక ఇంటికి దగ్గరలో కానీ ఎవరైనా కానీ వృద్ధ వితంతు మహిళ, అంటే వృద్ధ వితంతు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళకి ఈ సంబంధించినటువంటి ఏదైనా కానీ వస్త్రము, అలాగే ఆమె తీసుకొని ఉపయోగించుకునేటువంటి వస్తువులు భోజనం పెట్టి ఆ వృద్ధ వితంతు మహిళకి దానము చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ధూమవతి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఈ ధూమవతి యొక్క అనుగ్రహాన్ని పొందిన దారభ్యత మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా చకచక 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 తొలగిపోతాయి. అందరూ కూడా ఆనందంగా ఉంటారు. గృహం కొనుక్కోవాలి, అలాగే లోన్లు శాంక్షన్ అయ్యి ఇంట్లోకి ప్రవేశించాలనుకునే వాళ్ళకి ఈ జూన్ 22వ తారీఖు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా చెప్పిన విధంగా ఆచరించి తరించి మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారని కోరుకోవడం జరుగుతుంది. అలాగే అవకాశం ఉంటే జూన్ 22వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ధూమవతి, ప్రత్యంగిర, బగళాముఖి హోమాలతో పాటు సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంకాలం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.